ఈ సంజన గారు ఈవిడ మంచి ఆవిడే, కాకపోతే ఈవిడ జోలికి ఎవరైనా వస్తే రాచి రంపాలు పెట్టేస్తుందబ్బా. అంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది అండ్ కోపం ఎలా పడితే అలా చూపించేస్తుంది, బిలో ద బెల్ట్ వెళ్ళిపోతుంది. నిన్న టాస్క్లో ఆవిడ తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆవిడే చేసుకునింది, అది ఆవిడే చేసుకునింది, స్వయంకృత అపరాధంతో ఆవిడే చేసుకునింది. సో తనుజ మీద కోపం పెట్టేసుకుందబ్బా. సో ఈరోజు జంబో టాస్క్లో ఆవిడ తీసేశారు కాబట్టి ఆవిడ సంచాలకు అండ్ కళ్యాణ్ కూడా సంచాలకుగా పెట్టారు. జంబో టాస్క్లో వీళ్ళకి బాల్స్, జంబో ప్యాంట్స్ వేసుకొని ఉంటారు మీన్స్ కంటెస్టెంట్స్, వీళ్ళు సంచాలక్స్ బాల్స్ వేయాలి. సో వాళ్ళు పట్టుకోవాలి జంబో ప్యాంట్స్ నుంచి. ఇక్కడ ఇమాన్యుల్, డెమోను, తనుజ, బర్ణి గారు అండ్ సుమన్ గారు గేమ్ ఆడుతున్నారు. ఈవిడికి 9 balls అంటే 2 sets ఇచ్చారు అండ్ కళ్యాణ్కి 9 balls 2 sets ఇచ్చారు. ఈవిడ నేను ఫస్ట్ వెళ్తానని చెప్పింది, వెళ్ళింది. ఈవిడికి 9 ఫస్ట్ అందరికి సమానంగా 2-2 వేసింది. అక్కడ 9 balls సమానంగా ఎలా వేస్తారు? అందరికి సమానంగా వెళ్ళి సమానంగా వేస్తాను, నేనైతే సమానంగా వేస్తానంటుంది. 9 balls ఉంటే 8 balls అయితే సమానంగా వేస్తారు, కానీ 9 balls ఉంటే సమానంగా ఎలా వేస్తారండి? వేయలేరు కదా. అక్కడ 5 members ఉన్నారు, 10 balls అయితే సమానం, ఇంకొక బాల్ అయితే సమానంగా ఎలాగేస్తారు? సో అందరికి 2-2 balls వేసుకొని వస్తున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ వెళ్ళాడు, కళ్యాణ్ కూడా 2-2 balls వేసుకుంటూ వచ్చాడు. అండ్ ఈవిడ టర్న్ వచ్చింది, అందరికి 2-2 balls వచ్చింది. ఇంకా లాస్ట్లో ఒకటి మిగిలింది, తనుజకేసింది. ఈవిడ తనుజకేసింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఈవిడ తనుజకేసింది. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ కూడా వేస్తూ ఉంటే ఇక్కడ మధ్య మధ్యలో వీళ్ళు వేసేటప్పుడు అందరూ పట్టుకుంటుంటారు, గొడవలు పట్టుకుంటుంటారు, కొన్ని బాల్స్ కింద పడిపోతాయి. ఈయన సుమన్ గారికి బాల్ వేస్తుంటే, కళ్యాణ్ వేస్తున్నా, ఈవిడ మీన్స్ సంజన గారు వేస్తున్నా, కొన్ని బాల్స్ సుమన్ గారిది బర్ణి గారు పట్టేసుకుంటారు. మళ్ళీ చెప్తాను అనమాట, నువ్వు మీరు పట్టుకోకపోతే బాల్స్ వేస్ట్గా అవుతాయనేసి నేను పట్టుకునేస్తున్నాను అనేసి. అడ్డమైన లాజిక్లు ఇవన్నీ. అండ్ మీన్స్ ఈయన క్లోజ్ కదా, ఒక 2 balls పట్టుకొని, సో ఈయన కూడా స్కోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి ఏమన్నా చూసారా? చూడలేదు. ఈయన పోయి పట్టేసుకున్నారు. తర్వాత మీన్స్ అందరికీ లాస్ట్ కళ్యాణ్ ఉన్నాడు, అందరికి వేసాడు బాల్స్, ఒకటి మిగిలింది, తను కూడా తనుజకేసాడు. దీంట్లో తప్పే ఉంది? దానికో చర్చ చేస్తుంది కళ్యాణ్ మీద. నేనైతే ఫేర్గా ఆడేదాన్ని, నువ్వు ఫేర్గా వేయలేదు, సుమన్ గారికి బాల్ వేయలేదు నువ్వు అంటే. సుమన్ గారికి ఎన్ని వేస్తున్నా బర్ణి గారు పట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ 2 balls వేసాడు సుమన్ గారికి కూడా, ఇంకా దాంట్లో ఏముంది? దాంట్లో అరవడానికి ఏముంది? ఇవైతే ఫేర్గా అందరికీ వేసేస్తుందంట. 9 balls ఉంటే ఎలా వేస్తారండి ఫేర్గా? 10 balls అయితే ఫేర్గా వేస్తారు, కానీ 9 balls ఉంటే ఎలా వేస్తారు? దానికి నువ్వు తనుజకే ఎక్కువ వేసేసావు అంటే మీరు కూడా ఒక బాల్ లాస్ట్లో ఎక్స్ట్రా వేసారు కదా. కళ్యాణ్ మాత్రం ఎలా ఎందుకంటారు? అంటే ఏంటి ఈవిడ మీన్స్ బర్ణి గారి దగ్గర అండ్ సుమంత్ గారి దగ్గర నేను అందరికీ ఫేర్గా వేసాను, కానీ కళ్యాణ్ మాత్రం ఫేర్గా వేయలేదనేసి ఈవిడ పోర్ట్రే చేసుకునేదానికి కళ్యాణ్ బ్యాట్ చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ. ఆవిడ జోలికి ఎవరైనా వస్తే బిలో ద బెల్ట్ వెళ్ళిపోతుంది, ఏదంటే అది మాట్లాడుతుందబ్బా. ఇక్కడ తనుజ మీద కోపం అంతే, కళ్యాణ్ మీన్స్ సుమన్ గారి మీద కన్సర్న్ కాదు, తనుజ మీద కోపము, అందుకే ఇచ్చేసింది. ఈ టాస్క్లో ఫస్ట్ తనుజ వచ్చింది, సెకండ్ బర్ణి గారు వచ్చారు, అండ్ మీన్స్ థర్డ్ ఇమాన్యుల్, ఫోర్త్ డెమోనో, అండ్ లాస్ట్లో సుమన్ గారు వచ్చారు. సుమన్ గారికి ఏముంది? మొత్తం బర్ణి గారు పట్టేసుకుంటే ఏమొస్తుంది బాల్స్? సుమన్ గారి మీద ఏం కన్సర్న్ లేదు ఆవిడకి, తనుజ మీద కోపము, సో మాట్లాడాలంతే. తనుజ దాన్ని కూడా అడిగింది, మీరు కూడా నాకు బాల్ వేశారు కదా, కళ్యాణ్ బాల్ వేసింది ఎందుకు మాట్లాడతారు అనేసి మాట్లాడింది. కరెక్టే కదా.